బర్రెలక్కను కలిసి భారీ చక్రాసి ఇచ్చిన రేవంత్ రెడ్డిని చూసి ఒక్కసారిగా బర్రెలక్క మాత్రం ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణకి ఎంతో అద్భుతమైన దేవుడిలాగా ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆడపడుచులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒక దేవుడిలాగా భావిస్తూ ఉన్నారు. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి బర్రెలకి యొక్క ధైర్య సాహసాలకి ఆమె యొక్క అద్భుతమైన వ్యానియాకి ఫిదా అయిపోయారట. వెంటనే ఆమెని కలుసుకొని మాట్లాడాలని అనుకున్నారట. మరి బర్రెలక్క ఇంతకు ముందే ఎమ్మెల్యేగా పోటీ చేసి బలం లేక నేను ఓడిపోయాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే కదా. అందుకోసమని ఇప్పుడు మాత్రం ఈ విషయాలని గమనించిన రేవంత్ రెడ్డి గారు ఏకంగా బర్రెలక్కని కలుసుకున్నారట. కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆమెతో మాట్లాడుతూ మీరు మాత్రం ధనబలం లేకుండా ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. ఎంత బుద్ధిశాలైనా ఎంత ధైర్యశాలి అయినా డబ్బు కింద మాత్రం అందరూ కూడా కిందికి రావాల్సిందే. బహుశా అందుకే మీరు ఈరోజు ఓడిపోయారేమో. కానీ ఇప్పటి నుంచి మీకు మాత్రం ఖచ్చితంగా నా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మాత్రం మీ యొక్క నిరుద్యోగుల అందరికీ కూడా అండగా ఉండడానికి నిలబడాలి. దానికి పోరాటం చేయాలి. ప్రచార రంగంలో సభలో చురుగ్గా ఉండాలని నా యొక్క కోరిక. అందుకోసమని ఈ చెక్ని మీకు రాసిస్తున్నాను అంటూ బర్రెలక్కకి చెక్ రాసి ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ విషయం కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ స్వీకరించిందట బర్రెలక్క.